హలో ఫ్రెండ్స్, దేవుని కృప వల్ల అయ్యగారు అమ్మగారు మీ అందరికీ దేవుని యొక్క విలువైన ప్రసంగములు స్వయంగా రాసినవి మీకు అందచేయాలని కోరుకుంటున్నాను. మా పుస్తకంలో సిలువ ధ్యాన ప్రసంగములు 83 ప్రసంగములు, క్రిస్మస్ ప్రసంగములు 50 ప్రసంగములు, బైబిల్లోని స్త్రీల ప్రసంగములు 72 ప్రసంగములు, మోషే సుఖోపవాస ప్రసంగములు 63 ప్రసంగములు. ఈ పుస్తకములు అయ్యగారు అమ్మగారు స్వయంగా రాసినవి మీ అందరికీ అందాలని కోరుకుంటున్నాము. మా పుస్తకములు కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్: బాపట్ల రెవరెండ్ డాక్టర్ పి జయపాల్ గారు, ఫోన్ నెంబర్ 9866412025. గుంటూరు డాక్టర్ పి ప్రసాద్ రావు గారు, ఫోన్ నెంబర్ 9413685994 అండ్ 9705789407. మా పుస్తకంలో మీరు తీసుకొని చదివి ఆదరణ పొంది దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాము. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. అందరికీ మరలా ఇంకొక సంవత్సరం అయిన తర్వాత మందిరంలో రావడానికి, మీతో కలిసి దేవుని ఆరాధించడానికి, దేవుని కనపరచడానికి, దేవుని వాక్యము షేర్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకై ముందుగా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు. అలాగే మా కొరకు ఈ సంఘం రెగ్యులర్గా ప్రార్థన చేసి మా విషయాల గురించి, మా ప్రయాణాల గురించి, మా పిల్లల గురించి మీరు చేసిన ప్రార్థనలన్నిటి కొరకై మీకు మరణాలు తెలియజేస్తున్నాను. సో వాక్యంలోనికి వెళ్దాము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు నేను చదువుతాను, చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు: జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువానని యెహోవా సెలవిచ్చుచున్నాను. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం, వాక్యం ధ్యానించుకున్న ముందు. ప్రేమ కలిగిన తండ్రి, దయగలదేవ, కృప కలిగిన నాయన, మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, కొద్ది సమయం నాయన మీ యొక్క మాటలు మేము ధ్యానించుకోవచ్చుగా మీరు మాతో మాట్లాడండి. నన్ను కొట్టివేసి మీ ఆత్మతో ఆయన తండ్రి నన్ను నింపి మీ మాటలు మా హృదయంలో అందించమని, అలాగే నేను తండ్రి మరి వినేవారు ఆయన తండ్రి మరి వాళ్ళ యొక్క హృదయంలో ప్రేరేపింపబడి ఆయన తండ్రి వాళ్ళ వాక్యం వాళ్ళ హృదయంలో ఫలించినట్టు మీ సహాయం అనుగ్రహించమని, సమస్త కార్యమంతట్లో మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సో మనం చదువుకున్న వాక్యంలో ఇవాళ అంశం ఏమంటున్నానంటే, మనము దేవుని గ్రహించటము, దేవుని ఎరగటము అనేది ఏంటి అనే దాని గురించి కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం అనుకున్నాను. సో మొదటిగా మనందరము క్రైస్తవమే కదా, మనందరము యేసు ప్రభువుని నమ్ముతున్నాం కాబట్టి ఈరోజు ఆదివారం చర్చికి వచ్చాము. బయట వేరే వాళ్ళు మన యొక్క అన్యులు ఎవరైనా చూసినప్పుడు ఓకే వీళ్ళు ఆదివారం చర్చికి వెళ్తున్నారంటే వాళ్ళని క్రైస్తవులుగా గమనిస్తారు. కాకపోతే మనల్ని బాగా క్షుణ్ణంగా పరిశీలనగా తెలుసుకున్న వాళ్ళు ఎవరు బయట వాళ్ళకి తెలియదు. వాళ్ళకి మనకి ఏదో చర్చకి వెళ్తారు అనుకుంటారు, కానీ మన స్వభావం గురించి, మన లక్షణాల గురించి, మన క్రియల గురించి మన క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు ఎవరంటే మన ఇంట్లో ఉన్నవాళ్ళు, మన తల్లిదండ్రులు కానీ, మన భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, వాళ్ళకి మన స్వభావం బాగా తెలుసు. అట్లానే మనం క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనం ఆరాధించే దేవుడిని మనం ఎంత క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాము, ఆయన ఎంతవరకు ఎరుగుతున్నాము, ఆయన గురించి మనకు ఎంతవరకు తెలుసు. కొంత ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు క్లాస్ అయిపోగానే మనం నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు. సో ఒక ఎండ్ వస్తుంది. అట్లా మనము
దేవుని కొంత నేర్చుకుని అయిపోయింది అనుకుంటామా, అది తరగకుండానే ఉంటుందా అనే విషయాల గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఇంకొక పర్స్పెక్టివ్ ఏంటంటే, అంటే ఇంకొక ఆలోచన ఏంటంటే, మనము దేవుని గురించి చాలా తెలుసుకోవాలి, కానీ దేవుడికి మన గురించి సమస్తము తెలుసు. సో మనం ఎప్పుడు పుట్టాము, మన ఆలోచనలు ఏంటి, మన తలంపులు ఏంటి, మన క్రియలు ఏంటి, మన హృదయంలో మనం ఏం ఆలోచిస్తున్నాము, బయటికి మనుషులు చూసేవాళ్ళు అన్నీ తెలియదు, కానీ దేవుడికి మన గురించి సమస్తము తెలుసు. దావీదు గారు 139వ కీర్తనలో ఏమంటారంటే, కీర్తనలో 139:2 ఏమంటారంటే, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. సో దేవుడికి మన గురించి క్షుణ్ణంగా తెలుసు. లోపల ఏముంది, మన ఆలోచనలు ఏంటి, మనం ఏమి ఆశిస్తున్నాము, సమస్తం తెలుసు. కానీ మనము దేవుని గురించి ఎంతవరకు తెలుసుకుంటున్నాము, ఆయన స్వభావం గురించి, ఆయన లక్షణాల గురించి, ఆయనకి ఇష్టమైన పనులు ఏంటి, ఆయనకి మహిమ కలిగే విధంగా మనం ఎలా జీవించగలము, ఈ విషయాల గురించి మనకు ఎంత తెలుసు అనే దాని గురించి ఇది ధ్యానం చేసుకుందాం. దేవుని గురించి తెలుసుకోవడం గురించి యోహాను గారు 1 యోహాను 2:3 ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ వచనం చదువుకుందాం. 1 యోహాను 2:3 మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల దీని వలనే ఆయన్ని ఎరిగి ఉన్నామని తెలుసుకున్నాం. సో ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల మనము ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకున్నాం. ఆయన ఆజ్ఞలు ఏంటో మనకు తెలుసా? తెలిస్తే అవి నేర్చుకుని దాని ద్వారా దేవుని మనం ఎరిగి ఉండగలం. యోహాను గారు అలానే ఆయన ప్రార్థన చేసేటప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏమని చెప్తారంటే, దేవుణ్ణి ఎరగడం అంటే నిత్య జీవం అనే దాని గురించి ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో చెప్తారు. ఏమంటుందంటే, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. సో మనము క్రైస్తవులుగా ఉండి మనము ప్రతి ఆదివారం చర్చకొచ్చి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని సన్నిధి చేసుకుని ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే, మన యొక్క జీవితం ఇక్కడ టెంపరీగానే ఉంటుంది. ఒక టైం వచ్చినప్పుడు మనం చనిపోయి వెళ్ళిపోతాం. కానీ మనకున్న విశ్వాసము, మనకున్న నిరీక్షణ ఏంటంటే, దేవుడు మనకి నిత్య జీవం ఇస్తాడు. ఆ నిత్య జీవం పొందుకోవడానికి మనము దేవుని ఆరాధిస్తున్నాము, పూజిస్తున్నాము, జ్ఞానపరుస్తున్నాము. సో మనం దేవుని ఎరగకపోతే ఆ నిత్య జీవం రాదు. సో యోహాను గారు ఇక్కడ ఏం చెప్పారంటే, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. సో ఆ విషయం గమనించుకోవాలి. కాకపోతే ఏంటంటే, మనం లోకంలో ఉన్నప్పుడు లోక సంబంధమైన మనుషులు అందరూ ఉంటారు మన చుట్టూ. మన స్వభావం మానవ స్వభావం కాబట్టి మనకి ఎలా ఉంటుందంటే, బాగా ధనవంతులైన వాళ్ళకి మంచి రికగ్నిషన్ వస్తుంది, మంచి గౌరవం ఇస్తారు, గుర్తింపు ఇస్తారు. అట్లానే బాగా జ్ఞానవంతులు, బాగా తెలివిగల వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగా గౌరవం వస్తుంది, గుర్తింపు వస్తుంది. అట్లాగే బలము కలిగిన వాళ్ళు, మేబీ కండలు కలిగిన వాళ్ళు కానీ, లేకపోతే పొలిటికల్గా పవర్ కలిగిన వాళ్ళు కానీ ఉంటే కనుక వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది. కానీ దేవుని ప్రణాళికలో, దేవుని ప్లాన్లో అవేమీ లెక్కకు రావు. దేవుని పర్స్పెక్టివ్లో ఏంటంటే, దేవుని జ్ఞానం కలిగి ఆయన మనం ఎరిగిన వాటన్నిటికంటే అధికంగా మనము దేవుని దృష్టిలో గౌరవపడగలము, అధికంగా బలము పొందగలము అనేది మనం గమనించుకోవాలి. సొలొమోను గారు ఉన్నారు కదా, సొలొమోను గారు అందరికీ తెలుసు కదా. సొలొమోను గారు ఆయనకు ముందు కానీ ఆయనకు తర్వాత కానీ అటువంటి ధనవంతుడు లేడు, అటువంటి
అటువంటి జ్ఞాని లేడు, అటువంటి బలవంతుడు కూడా లేడు. ఆయన ప్రసంగి గ్రంథంలో మాట చెప్తాడు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటాడంటే, మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడింది. వాడిగా వారు పరుగులో గెలవగలరు, వడిగల వారు పరుగులో గెలవరు, బలము గల వారు యుద్ధమునందు విజయమొందుదురు. జ్ఞానము గల వారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు, తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. సో ప్రపంచం మొత్తంలో జ్ఞానవంతులైన ఆయన, బలవంతులైన ఆయన, ధనవంతులైన ఆయన ఏం చెప్తున్నాడంటే, వడిగల వారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయం ఉండదు, జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులు అగుట వలన ఐశ్వర్యం కలగదు, తెలివి గలవారికి అనుగ్రహం కలగదు. సో దేవుని ఎరిగి, దేవుని నమ్మి, దేవుని యందు ఆనందించే వారికి మాత్రమే ఆ యొక్క జయం అనేది కలుగుతుందని సారాంశం. సొలొమోను గారు ఆ విధంగా మనకు నేర్పించారు. అట్లానే హోషేయ గారు కూడా మాట చెప్పారు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో ఏముంటుందంటే, దహన బలుల కంటే దేవుడి గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది అని ఉంటుంది. అంటే ఆయన ఏమంటున్నాడంటే, చదవండి. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైనది. సో ఈయన పర్స్పెక్టివ్ ఏంటంటే, మనం దేవుని దగ్గరకు వచ్చి దహన బలులు అర్పించడము, మొక్కు తీసుకోవడము ఓకే, కానీ వాటన్నిటికంటే దేవుని గురించిన జ్ఞానము గొప్పది అని హోషేయ గారి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అట్లానే ఫిలిప్పీయుల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో పౌలు గారు ఏం చెప్తారంటే, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సో ఇదేమంటున్నాడు పౌలు గారు, యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. ఇంకా ఏది లోకంలో ఉన్న ఏది దాంతో సమానంగా లేదు, అదంతా నష్టమే. నీ ధనము, నీ బలము, నీ జ్ఞానము, నీకు నా ఐశ్వర్యము, నీకు నా ఆస్తి, సమస్తము దేవుని జ్ఞాన నిమిత్తము నష్టముగా పౌలు గారు ఎంచుకుంటున్నాను. సో దేవుని యొక్క జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానము, దేవుని మనం ఎరగటము, ఆయన గురించి తెలుసుకోవటము, ఆయన గురించి ధ్యానించడం అనేది ఎంత గొప్పదో మనం ఇప్పుడు 3-4 ద్వారా తెలుసుకున్నాం. యేసు ప్రభు గారు నిత్య జీవం కావాలంటే దేవుని ఎరగాలన్నారు. సొలొమోను గారు ప్రపంచ జ్ఞాని, ఆయన దేవుని జ్ఞానం గురించి చెప్పాడు. హోషేయ గారు బలుల కంటే దేవుని జ్ఞానం గొప్పదని చెప్పాడు. పౌలు గారు సమస్తము నష్టం ఎంచుకొని దేవుని జ్ఞానం నిమిత్తం సమస్తము నష్టంగా ఎంచుకున్నానని చెప్పాడు. సో దీనిని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, దేవుని గురించిన జ్ఞానము ఎంత విలువైనది, ఎంత గొప్పది. మనకి దేవుని గురించిన జ్ఞానం ఎంత తెలుసు, లేదంటే తెలుసుకోవాలంటే ఏం చేయాలి అనే దాని గురించి మనము ధ్యానించుకుందాం. మనుషునిగా మనం పుట్టినప్పుడు ఎలా ఉంటుందంటే, మనకి కొద్దిగా లైక్ చిన్నపిల్లల్ని గమనించినప్పుడు, లైక్ మా బాబుకి ఇప్పుడు 5 ఏళ్ళు, నెక్స్ట్ వీక్ వస్తాడు, దేవుని చిత్తం అయితే ఇక్కడ ఉంటాడు. వాళ్ళు చిన్నగా ఉన్నా వాళ్ళు పెద్దవాళ్ళని గమనిస్తారు కదా. సో చిన్నప్పుడు చిన్నగా ఉన్నా కొద్దిగా పెరిగే కొద్దీ వాళ్ళ మైండ్లో ఏమంటుందంటే, ఓకే డాడీ ఇలా చేస్తానంటే నేను కూడా చేయగలను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నేను వెళ్ళి బయట మాకు లాంగ్ కట్ చేస్తామంటే నేను కూడా చేస్తాను అంటాడు. నేను ఏదైనా కష్టమైన పని చేస్తే నేను కూడా చేస్తాను అంటాడు. అంటే మానవ స్వభావం ఎలా ఉంటుందంటే, మనకి కొద్దిగా బలం వచ్చినప్పుడు మనమే చేయగలము
మనకి ఇది ఎవరు అవసరం లేదు, నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. లేకపోతే మనకి కొద్దిగా ధనం వచ్చినప్పుడు ఓకే ఇక నాకేం దిగులు లేదు, నేను చనిపోయేంత వరకు, నేను రిటైర్ అయ్యేంత వరకు, రిటైర్ అయిన తర్వాత కూడా నాకు డబ్బులు ఉన్నాయి, ఏం పర్వాలేదు అనుకుంటున్నాను. లేకపోతే మనకి బాగా తెలివి జ్ఞానం ఉందనుకోండి, నలుగురు మీరు అసలు చాలా జ్ఞానవంతులు అని అంటే మనకి ఒక ఇది వస్తుంది, దేవుని మీద నమ్మకం నమ్మకం ఉండకుండా మన మీద నమ్మకం పెరుగుతాను. సో ఆది కాండంలో అబ్రహాం గారి స్టోరీ మొదలవక ముందు బాబేలు పర్వతం అనేది ఉంటుంది కదా, ఆ శిఖరం ఒకటి కడతారు. సో ఆ వాక్యం ఒకసారి చదువుకుందాం. ఆది కాండం 11వ అధ్యాయము 4వ వచనం. మరియు వారు మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణము ఆకాశం వంటి శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుమరండని మాట్లాడుకున్నా. చాలు. సో వీళ్ళేంటంటే వాళ్ళ కొరకని ఒక పట్టణం బిల్డ్ చేయాలనుకున్నారు, వాళ్ళ కొరకని ఒక పేరు సంపాదించుకోవాలనుకున్నారు. ఎందుకని అంటే వాళ్ళకి ఇంక దేవుడు అవసరం లేదు, వాళ్ళకి వాళ్ళే పేరు సంపాదించుకుని వాళ్ళకి వాళ్ళే ఘనత పొందుకోవాలి, వాళ్ళ కొరకు ఒక రిమెంబరెన్స్ ఉండాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే దేవుని గురించిన జ్ఞానము, దేవుని యొక్క వాల్యూ వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అందువలన మానవ స్వభావంలో వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు. మనము దేవుని గురించి తెలుసుకోకపోతే ఏమవుతుంది, దేవుని గురించిన జ్ఞానము మనుషులకు లేకపోతే ఏమవుతుంది అనేది హోషేయ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివితే ఎలా ఉందంటే, ఇశ్రాయేలు వాళ్ళలారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడు కాయను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను, ఆకాశ పక్షులను, కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోతున్నారు. చాలు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని హోషేయ గారు చెప్తున్నారంటే, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చేత యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. సో ఆ దేవుని జ్ఞానము, దేవుని కలిగి ఉండడం మన జీవితంలో లేకపోతే మనము ఈ విధంగా పక్కదారిలో వెళ్ళిపోతాం అనేది ఈ వాక్యం ద్వారా క్లియర్గా మనం నేర్చుకుంటాం. సో మళ్ళీ మనం మొదటి చదువుకున్న వాక్యంలోకి వెళ్తే ఇర్మియా గారు రాసిన వాక్యంలో ప్రభువు చెప్తున్నారు. సో ఏమని చెప్తున్నారంటే, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. సో 3 ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో జ్ఞానిగా ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క దేవుని తెలుసుకోవడం వల్ల, తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళ యొక్క ఎగ్జాంపుల్ ఏంటి బైబిల్లో చూద్దాం. అట్లానే జ్ఞానం కలిగిన వాళ్ళ గురించి, లోక జ్ఞానము, దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళ గురించి ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. తర్వాత బలవంతులైన వాళ్ళు, స్ట్రాంగ్ మ్యాన్ అంటారు కదా. సో స్ట్రాంగ్ మ్యాన్ ఈ ప్రపంచ ఆలోచనలో బలంగా ఉన్నవాడు, దేవుని దృష్టిలో బలంగా ఉన్నవాడు ఎలా ఉంది అనే విషయం బైబిల్లో చూసి మనం నేర్చుకుంటాం. సో మొదటిగా ధనవంతులైన వారి గురించి మనం ఇందాక చదువుకున్న 3 పాఠాలలో చదువుకున్నాం కదా. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఏముంటుందంటే, మొత్తం చదవాల్సిన అవసరం లేదు, నేను మీకు ఆల్రెడీ స్టోరీ తెలుసు కాబట్టి చెప్తాను. ఒక ఆయన బయలుదేరి నడుస్తూ ఉంటే, యేసు ప్రభు నడుస్తూ ఉంటే ఈయన పరిగెత్తుకుని వచ్చి ఆయన దగ్గర మోకాళ్ళలోని ఒక మాట అడుగుతాడు. ఏమన్నాడంటే, నిత్య జీవమునకు
వారసులకు నేనేమి చేయాలి అని ఆయన అడుగుతాడు. ఇందాక మనం యోహాను సువార్త చదువుకున్నాం కదా, నిత్య జీవం అంటే దేవుని అడగడం. బట్ ఈయన ఏంటంటే వచ్చి అడుగుతాడు, నేను నిత్య జీవం కావాలంటే నేనేం చేయాలి అని అడిగితే మొదటిసారి యేసుప్రభు ఏమంటాడంటే, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, తల్లిదండ్రులను సన్మానించము, ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తే సరిపోతుందని ఫస్ట్ ఆన్సర్ ఇస్తాడు. అప్పుడు ఆయన ఏ విధంగా రెస్పాండ్ అవుతాడంటే, నేను అవన్నీ చేస్తున్నాను, ఏమి ఇబ్బంది లేదు అని అంటాడు. అప్పుడు యేసు అతన్ని చూసి 21వ వచనం చదువుతాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కుదురుగా ఉంది, నీకు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. సో ఎందుకని ఇలా జరిగిందంటే, దేవుని గురించి ఆయన క్లియర్గా తెలియదు. లోకం మీదనే ఆయన ఆలోచన, ఆయన పనులు, ఆయన ఆశ ఉన్నది కాబట్టి దేవుని ఆయన ఎరగలేకపోయాడు. ఈవెందో ఆయన పరిగెత్తుకుని యేసు ప్రభు దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద ఉండి నిత్య జీవం కొరకు ఆశపడిన ఆయన హృదయంలో దేవుని గురించి సంపూర్ణంగా ప్రేమ, దేవుని గురించి సంపూర్ణంగా ఆశ లేనందువలన ఆయన ముఖము చిన్నకొచ్చుకొని దుఃఖపడి వెళ్ళిపోయాడు. ఇందాక మనం ఒక పాట పాడాం, ప్రభు యేసు రక్షకాలో, కంటికి కనబడని నీలో వచ్చిన ఒకటి కంటికి కనబడని వెన్నీలో, తెలియనివి చాలా ఉన్నాయి. మన కంటికి కనపడనివి, మన చెవికి వినపడనివి, ఉదయం గోచరం కానివి ఉన్నవి. వాటన్నింటినీ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. అవి మనం విశ్వాసం ద్వారా, నిరీక్షణ ద్వారా దేవునితో సహవాసం చేసినప్పుడు, ఆయన సన్నిధి చేసినప్పుడు మనకి లోక సంబంధం మీద ఉన్న ఆశని పక్కకు వెళ్ళిపోతాయి. మనకి దేవుని మీద మాత్రమే ఆశ ఉంటుంది. అప్పుడు వీటన్నిటికంటే అధిక వాల్యూ, అధిక విలువ ఉన్న వాటిని మనము పొందుకోగలము అనేది వాక్యం చెప్తా ఉంది. అట్లానే ధనం గురించి యోగు గారు ఒక మాట చెప్పారు. యోగు గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం నుంచి ఏమంటుందంటే, సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడలను నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారుతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడల, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే కానీ చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే కానీ చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు బుద్ధి పెట్టిన ఎడలను పరమననున్న దేవుని దృష్టికి
నేను వేషధారిని అవును. సో సువర్ణము, మేలిమి బంగారము, ఆస్తి, విస్తారమైన సొత్తు ఇవన్నీ దొరికినా ఏమని చెప్తున్నానంటే దేవుని దగ్గర ఉన్న విలువ వాటన్నిటికంటే గొప్పది. వాటి వైపు పరిగెత్తితే వేషధారిని నేను అని చెప్తున్నాడు. అంటే ఏంటి, మనం ఏదో రావడానికి క్రైస్తవులుగా ఉంటున్నాం, రావడానికి ఆదివారం చర్చికి వస్తున్నాం, కానీ మన మనస్సు దేవుని దగ్గర 100% లేదు అనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా యోబు గారు మనకి గుర్తు చేస్తున్నారు. సో ఈ రీతిగా ఏంటంటే ధనవంతులుగా అవడంలో తప్పు లేదు నా ఒపీనియన్లో. కానీ ఏంటంటే దేవుడు ఆశీర్వదిస్తే వాళ్ళు ధనవంతులుగా అవుతారు, దేవుడు వాళ్ళు వాడుకుంటాడు. కానీ ధనము మీద వాళ్ళ మనసు ఉంచుకుంటే, ధనము కొరకే వాళ్ళు జీవించి దాని కొరకు నిద్రాహారాలు మాని కష్టపడతా ఉంటే వాళ్ళు దేవునికి న్యాయం చేయలేరు, దేవుని ఆరాధించలేరు, దేవునికి వాళ్ళకి సమయం ఉండదు. బాగా రిచ్ పీపుల్ ఉంటారు కదా, మామూలు న్యూస్లో చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఏంటంటే చాలా ఆస్తి ఉంటుంది, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే ప్రతిదానికి పరిగెత్తుతూ ఉంటారు. నెక్స్ట్ ఎలాగా ఓకే మనము ఇంకా హై లెవెల్కి వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి అని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు మన ఆలోచన ఎలా ఉంటుందంటే దేవునిలో నిజంగా ఉన్నవాళ్ళు కంటెంట్ కలిగి ఉంటారు, అంటే సంతృప్తి కలిగి ఉంటారు. కానీ ధనవంతులు దేవుని లేని వాళ్ళు, దేవుని లేకుండా ధనం వైపు పరిగెత్తే వాళ్ళు ఎంత ధనం సంపాదించుకున్నా, ఎంత దివారాత్రులు కష్టపడి ఉన్నా వాళ్ళకి సంతృప్తి అనేది ఉండదు. కీర్తనలో ఉంటుంది కదా, ఏమంటారంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. సో దేవుడిని మనం కలిగి ఉన్నట్లయితే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు. కష్టార్జితమైన ఆహారం తింటుండట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కాబట్టి మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు దాకా నేను చెప్పిన విషయాల్లో లోకంలో ఉన్నప్పుడు మనకి లోకంలో ఉన్నవన్నీ మన ఎదురుగా ఉంటాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి గుర్తు చేస్తూ ఉంటారు, ఇదిగో లోకంలో ఇవి ఉన్నాయని. కానీ మన ఆశ, మన మనస్సు, మన సమయము కేవలం దేవుని వైపే ఉంటే మనకి వారికంటే ఎక్కువ ధనము, ఎక్కువ సంతృప్తి, ఎక్కువ జ్ఞానము, ఎక్కువ నిత్య జీవము మనకి కలుగుతున్న విషయం మనం గమనించుకోవాలి. సరే, సో ధనం గురించి చూస్తున్నాం కదా. రెండవది జ్ఞానం గురించి చూస్తున్నాం. సో లోకంలో జ్ఞానవంతులు చాలా మంది ఉన్నారు కదా. ఒక వాక్యము అందరికి మీకు తెలిసిందే, యేసు ప్రభు యొక్క శిష్యులు అపోస్తలులు ఉంటారు కదా. యేసు ప్రభు యొక్క శిష్యులు వాళ్ళందరూ మోస్ట్లీ ఫిషర్మెన్, అంటే చేపలు పట్టేవాళ్ళు. సో వాళ్ళు ఏం చదువుకోలేదు, జాలర్లు. సో వాళ్ళు అసలు ఏం చదువుకోలేదు. కానీ వాళ్ళు దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. వాళ్ళు దేవునితో నడిచారు, దేవునితో ప్రార్థన చేసి సహవాసం చేశారు. కాబట్టి అపోస్తలుల్లో ప్లేస్ 17వ అధ్యాయం అనుకుంటారు. 17వ అధ్యాయం ఏమంటుందంటే, వీరు భూమిని తలక్రిందులు చేశారన్నమాట. ఎలా చేయగలిగారు? వాళ్ళకి జ్ఞానం లేదు, వాళ్ళకి బలం లేదు, పొలిటికల్ పవర్ లేదు, వాళ్ళకి ధనం అంతకంటే లేదు. కానీ వాళ్ళ భూమిని ఎలా తలక్రిందులు చేయగలిగారంటే దేవుని జ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళకి ఆ విధంగా సహాయం చేశారు. అలానే పౌలు గారు మహాజ్ఞాని, తెలుసు కదా. దేవుడు ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన పని కొరకు పౌలు గారిని ప్రతిష్ఠించుకున్నాడు. పౌలు గారు 1 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఎవరైనా తీస్తే చదవండి. 1 కొరింథీ 3వ అధ్యాయము, ఎవరును తను తాను మోసపరుచుకొనకూడదు, మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావాలని. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడినది.
సో పౌలు గారు చాలా క్షుణ్ణంగా ధర్మశాస్త్రము చదివి లోపల బయట తెలుసుకుని ఆయన ఏమని చెప్తున్నాడు ఇక్కడ 1 కొరింథీయులలో, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. ఎవరైనా ఈ లోకమందు తాను జ్ఞాని అని అనుకుని నేడగా జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావాలి. సో మన జ్ఞానం మీద మనము అష్యూరెన్స్ కాన్ఫిడెన్స్ పెట్టుకుని మనము సంపాదించగలం, ఏదైనా చేయగలం అనుకుంటే కుదరదు. మనము వెర్రివారిగా ఉంటేనే దేవుని యందు మనం జ్ఞానం సంపాదించుకోగలము, దేవుని మార్గంలో మనం వెళ్ళగలము. అట్లానే సామెతలు గ్రంథంలో కూడా ఇంకో మాట ఉంటుంది. సామెతలు 21:30 యెహోవాకు విరోధమైన జ్ఞానమే ఆయనను, వివేచన ఆయనను, ఆలోచన ఆయనను నిలువదు. యుద్ధ దినములకు గుర్రములను ఆయత్తపరచుటకద్దు, కానీ రక్షణ యెహోవా ఆధీనం. సో కాబట్టి మనకి లోకంలో జ్ఞానం ఎంతున్నా అది దేవునికి విరోధంగా ఉంటే అది నిలువదు అని సామెతల్లో మనం నేర్చుకుంటున్నాం. జ్ఞానమైనను, వివేచనైనను, ఆలోచన అయినను యెహోవాకు విరోధమైన ఎడల అది నిలువదు. సో మనకున్న జ్ఞానం గురించి మనము గర్వంగా అనుకుంటే మనం గమనించుకోవాల్సిందంటే దేవుని దృష్టిలో మనం జ్ఞానంగా ఉన్నామా లేదా, దేవుని గురించి మనం ఎంత జ్ఞానం కలిగి ఉన్నామో, ఆయన లక్షణాలు, ఆయన స్వభావము మనం ఎంత తెలుసుకుంటున్నాము, అట్లానే మనము ఆయన లక్షణాలు మనలో ఏ విధంగా ప్రతిబింబిస్తున్నాయి, ఈ విషయాల గురించి మనం ఫోకస్ పెట్టుకుంటే దాని వలన మనము దేవుని లైన్లోకి రాగలం. లోక సంబంధమైన జ్ఞానంలోకి వెళ్తే మనం దేవునికి దూరం అయిపోతాం. అట్లానే చివరిగా జ్ఞానం గురించి ఇంకొక వాక్యం చూసుకుని నెక్స్ట్ దానికి వెళ్తాము. యాకోబు గారు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఆయన భూ సంబంధమైన జ్ఞానము, పైనుండి వచ్చే జ్ఞానం గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒక 2-3 వచనాలు 13 వచనం నుంచి చదవాలి. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును, వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. ఎలాగనగా మత్సరము, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు, ప్రతి నీచ కార్యము ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొని ఉన్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. చాలా. సో లోక సంబంధమైన జ్ఞానము లేకపోతే భూ సంబంధమైన జ్ఞానం ఏంటి అనేది ఈయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. పైనుండి వచ్చే జ్ఞానం ఏంటనేది ఈయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మనము మన యొక్క జ్ఞానం పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి వెతకాలి, దేవుని గురించి తెలుసుకోవాలి. దాని టెస్ట్ ఎలా ఉంటుంది? మనం దేవుని జ్ఞానం పెంచుకున్న తర్వాత నిజంగా మనం టెస్ట్లో పాస్ అయ్యామా లేదా అనేది ఇక్కడ రిజల్ట్స్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? పైనుండి వచ్చే జ్ఞానము మొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొని ఉన్నది. సో మనము మన హృదయము, మన మనసు చూసుకున్నప్పుడు మనం ఈ లక్షణాలు మనం
ఎక్స్ప్రెస్ చేస్తున్నామా లేదా, చూపిస్తున్నామా లేదా బయటికి అనేది మన హృదయం తెలుసు. అంటే ఈ మూమెంట్లో కాకపోయినా ఒక మూమెంట్ వచ్చినప్పుడు మనము ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం రియాక్ట్ అవుతాం. సమాధానంగా ఉన్నామా, సులభంగా లోబడుతున్నామా, లేకపోతే బాగా కష్టంగా ఉంటున్నామా, ఇవన్నీ దేవుని జ్ఞానం కలిగి ఉంటే ఆ మార్గంలో మనం వెళ్ళగలం. సరే, మూడవది, సో మొదటిది ధనవంతుల గురించి తెలుసుకున్నాం, రెండవది జ్ఞానం గురించి తెలుసుకున్నాం, మూడవది శౌర్యం కానీ బలం కానీ, ఇంగ్లీష్లో స్ట్రాంగ్ మ్యాన్ అంటారు కదా. సో బలవంతులు, బలాఢ్యుడు. సో నేను డీటెయిల్స్ అన్నింటికి వెళ్ళాను కానీ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ క్విక్గా చెప్తాను. వాక్యం అంతా ఎక్కువ డీటెయిల్గా వెళ్ళాలన్నా టైం ఎక్కువ లేదు కాబట్టి. ఫరో గారి గురించి తెలుసు కదా. ఐగుప్తులో ఫరో గారు ఇశ్రాయేలీలందరినీ చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళని వెళ్ళకుండా బాగా అక్కడే ఉంచారు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలీల యొక్క ప్రార్థన విని మోషేను ఏర్పాటు చేసుకుని మోషేను పంపించి మోషే ద్వారా వాళ్ళకి విడుదల, రిడెంప్షన్ కలిగించాడు. దేవుని కృపను బట్టి మేము ఇక్కడికి వచ్చే ముందు యోర్దాను అనే కంట్రీకి వెళ్ళాము. అక్కడ అనేక ప్రదేశాలు చూశాను. అంటే మోషే గారు నెబో పర్వతం మీదకి వెళ్ళిన ప్రదేశం కానీ, లేకపోతే యేసు ప్రభు గారు బాప్తిస్మం పొందిన ప్రదేశం కానీ, లేకపోతే ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రము ఎక్కడ దాటారో తెలియదు కానీ మేము ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళొచ్చాము, తర్వాత మృత సముద్రం దగ్గరికి వెళ్ళొచ్చాము. సో దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. బట్ వాళ్ళన్నింటిలో మేము తెలుసుకున్నది ఏంటంటే, బైబిల్ మనం చదువుతాము కానీ బైబిల్లో ఉన్నవి అక్షరాల జరిగినవి అని నిరూపించడానికి అక్కడ విషయాలన్నీ ఎగ్జాక్ట్గా ఎట్లా రాసి ఉన్నాయో అక్కడ జరిగి ఉన్నాయి అన్నమాట. సో బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారి తల నరికివేయబడిన చోట ఒక చర్చ్ కట్టి ఉంచారు. అట్లానే రూత్ గారు ఉన్నారు కదా, రూతు మోయాబు దేశస్తురాలు, ఆమె ఏ ఊరిలో ఉందో అక్కడికి వెళ్ళి చూసి వచ్చాం. సో దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. బట్ అవి ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఈ ఫరో గారు ఇశ్రాయేలీలందరినీ వెళ్ళకుండా ఆపినప్పుడు మోషే ప్లేగ్స్ అంటారు కదా, 10 తెగుళ్ళు అయిన తర్వాత ఫైనల్గా ఫరో ఏం చేస్తాడు, సరే ఇక వెళ్ళండి, ఇక వాళ్ళ మొదటి కుమారుడు చనిపోయిన తర్వాత ఇక తప్పని పరిస్థితుల్లో వెళ్ళమంటాడు. బట్ వాళ్ళు వెళ్ళి కొద్దిగా బయటకు వెళ్ళిన తర్వాత, అయ్యో వాళ్ళని ఎందుకు పంపించేసాము, 10 అందరం బయలుదేరదాం అంటాడు. సో ఫరో ఇక్కడ ఏమంటుందంటే 14వ అధ్యాయం నిర్గమాకాండం 14:5లో నేను చదువుతాను, జస్ట్ ఒక వచనం. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకుని పోయాను, మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను. సో ఎంత బలం గల ఆర్మీతో వెళ్ళాడు ఆయన, ఎందుకంటే మొత్తాన్ని తీసుకురావడానికి. కానీ దేవుడు ఏం చేశాడు, ఆ బలమునంతా పక్కన పెట్టి ఎర్ర సముద్రమును పాయలుగా చేసి, మేము వెళ్ళే ఎర్ర సముద్రం అసలు ఎంత లోతుగా ఉందో, అంటే ఈ ఎర్ర సముద్రం దేవుడు ఎలా చేశాడు అని మేము ఆలోచిస్తా ఉన్నాం. బట్ మనకి ఇక్కడ లెసన్ ఏంటంటే, ఎంత బలం ఉన్నా దేవుని ముందు అది లాభం లేదు అని మనం నేర్చుకుంటున్నాం. ఇంకా కింద చదివితే ఏమంటుందంటే, ఒకటి దేవుడు వాళ్ళని రక్షించాడు, బట్ 2 ఆయన మహిమ కొరకు ఫరో ఆయనకున్న సమస్త సైన్యాన్ని ముంచివేశాడు. సో వాళ్ళు ఎవరు ఏమంటుందంటే, అక్కడ నేను చదివాను 27 చివరిలో ఏమంటుందంటే, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు, ఎవరు మిగలలేదు. వాళ్ళకున్న అంత బలం. ఆ టైంలో ఐగుప్తు ఫరో అంటే ప్రపంచంలోనే గొప్ప పేరు, కానీ దేవుని ముందు వాళ్ళు నిలవబడ్డారు. అట్లానే మనందరికీ తెలిసిన, చిన్నపిల్లలు కూడా తెలిసిన కథ ఏంటంటే, దావీదు గొలియాతు గురించి తెలుసు కదా. గొలియాతు ఎంత ఎత్తున్నాడు ఎవరైనా తెలుసా? అంటే ట్రాన్స్లేషన్ ఏంటంటే 9 feet 9 అడుగుల 9 అంగుళాలు. సో అంత ఎత్తు ఉన్న మనిషి. అట్లానే తన యొక్క కవచము, తను పట్టుకునే కవచము తెలుగులో ఏమంటుందంటే 5000 తులములు అని ఉంటుంది. అది ట్రాన్స్లేట్ చేస్తే 58 కిలోలు. సో అటువంటి బలవంతుడు 9 అడుగులు ఎత్తు ఉండి
9 అడుగులు 9 అంగుళాలు అంటే ఆల్మోస్ట్ 10 అడుగులు ఉండి 58 కేజీల కవచం పట్టుకుని అంత బలవంతుడైన ఆయన దావీదు అనే ఒక చిన్న బాలుడి చేతిలో తను చనిపోబడ్డాడు. ఎందుకంటే లోక సంబంధమైన బలము దేవుని ముందు ఏమాత్రము సరితూగదు అనేది ఆ లెసన్ ద్వారా తెలుసుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా బెన్హదాద్ గురించి కూడా రాస్తున్నాను కానీ టైం లేదు, సో ముందుకు వెళ్దాం. సో ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా, 3 అంశాల గురించి, ధనం గురించి, జ్ఞానం గురించి, శౌర్యము, బలం గురించి తెలుసుకున్నాం కదా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్లో. సో చివరిగా మనము దేవుని జ్ఞానం కలిగి ఉంటే ఎలా ఉంటుంది, దేవుని జ్ఞానం బాగా కలిగిన వాడు బైబిల్లో ఎవరు ఉన్నారా, వాళ్ళ గురించి మనం కొద్దిగా నేర్చుకోవచ్చా అనేది చివరిగా చెప్పి ఇక్కడ ముగిస్తాను నేను. సో చాలామంది ఉన్నారు. అబ్రహాము దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మనకి ఆ 11వ అధ్యాయం హెబ్రీయులు 11వ అధ్యాయంలో ఉంటుంది కదా. బట్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే దానియేలు గారి గురించి తెలుసుకుందాం. దానియేలు గారు అందరికీ తెలుసు కదా, సింహాల బోన్ అంటారు కదా. దానియేలు గారు దేవుని జ్ఞానం గురించి ఏ విధంగా ఆయన పర్సూ చేశాడు, ఆ విధంగా చేయడం ద్వారా ఏ విధమైన లక్షణాలు ఆయనలో నుంచి మనం తెలుసుకోగలము అనేది 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా ఏంటంటే దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు, లేకపోతే దేవునిలో లోతుగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు చాలా తగ్గించుకుని ఉంటారు, చాలా సంతృప్తి కలిగి ఉంటారు. సో దాని విషయంలో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయనకి రాజుగారికి కళ వస్తుంది, కళ మర్చిపోతాడు. ఆ కళ ఏంటో చెప్పాలి, దాని అర్థం ఏంటో కూడా చెప్పాలి. సో ఎవరికి సాధ్యం కాని పని. అటువంటి పరిస్థితిలో దానియేలు గారు దేవుని మీద ఆధారపడి కళ చెప్తాడు, దాని యొక్క సారాంశం కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత ఏమంటాడంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 28 అనుకుంటా, 28-30లో ఏమంటుందంటే ఇతర మనుషులు అందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని పాపం తెలియజేయ నిమిత్తము మనసు యొక్క ఆలోచనలు నాకు తెలుసుకున్న నిమిత్తము అది బయలుపరచబడను. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకమందు ఉన్నాడు అన్నట్టు. సో దానియేలు గారు ఏం చెప్తున్నాడంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన, ఆయనకి విశేష జ్ఞానం ఉందని అందరికి తెలుసు, అందుకనే ఆ యొక్క లెవెల్లో ఉన్నాడు. కానీ ఆయన యొక్క తగ్గింపు మనం ఇక్కడ చూస్తున్నాం. సో దేవుడిని కలిగి ఉంటే ఆ యొక్క సంతృప్తి ఉంటుంది, తగ్గింపు ఉంటుంది. సో అది ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ అంటారు, లక్షణం అంటారు. తర్వాత రెండోది ఏంటంటే మనము దేవుని కలిగి ఉంటే unusual amount of boldness and peace in the midst of turmoil. అంటే ఏంటంటే బాగా కష్టమైన సమయంలో, శ్రమకాలంలో ధైర్యము, నెమ్మది, సమాధానం అనేది ఉంటుంది. సో దానియేలు గారిని సింహ బోన్లో వేసారని తెలుసు కదా. సో మనం సింహ బోన్లో వేస్తే ఎలా ఉంటాం, మనం వణికిపోతాం. మనం సింహం వచ్చేస్తుంది, ఇక మనం ఉండమని అనుకుంటాం. కానీ దానియేలు గారు 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నారు, ఇంటి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకునేనను అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచూ వచ్చాను.
తప్పించుకోవాలి అని ఆలోచించాల. దేవుని దగ్గరికి వెళ్ళి యథాప్రకారము 3 సార్లు ప్రార్థన చేశారు. అట్లానే దానియేలు గ్రంథంలోనే 2వ అధ్యాయంలో కూడా ఆయన స్నేహితులు ఉంటారు కదా, అనన్య, షద్రక్, మేషక్, అబేద్నెగో, వాళ్ళు కూడా ఆయన రాజుగారు శాసనం చేసి మొత్తం రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ చంపేయమన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తానును 2వ అధ్యాయంలో ఉంటుంది, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మం విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనడని వారిని హెచ్చరించిన. కాబట్టి దేవుడిని కలిగి ఉంటే, దేవునికి ప్రార్థన చేస్తే, దేవునితో సహవాసం చేస్తే ఎటువంటి ఇబ్బంది వచ్చినా రిజాల్వ్ అవుతుందనే విషయం మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. చివరిగా దానియేలు గురించి 3వ క్యారెక్టరిస్టిక్ అంటే 3వ లక్షణం ఏంటంటే, మొదటి లక్షణం ఏం చెప్పాను, వాళ్ళు తగ్గించుకుని ఉంటారు. ఎంత ఎత్తుకెళ్ళినా తగ్గించుకుని సంతృప్తి కలిగి ఉంటారు. 2వ లక్షణం, ఎంత శ్రమ వచ్చినా ఎంత కష్టం వచ్చినా నెమ్మది సమాధానం కలిగి ఉంటారు. 3వది ఏంటంటే, వాళ్ళు నిజంగా దేవుని కలిగి ఉన్నారు, వాళ్ళు దేవుని జ్ఞానం పొందుకుంటున్నారు అనే విషయం ఎలా బయటపడుతుందంటే వాళ్ళు చేసే ప్రార్థన బట్టి బయటపడుతుంది. మనం అందరం ప్రార్థన చేస్తే వింటాం కదా, వాళ్ళ ప్రార్థన ఎలా ఉంటుందంటే వీళ్ళు దేవునితో బాగా సహవాసం చేస్తున్నారు అనేది బయటపడుతుంది. దానియేలు గ్రంథంలో 2 చోట్ల ఉంది, నేను టైం ఎక్కువ లేదు కాబట్టి ఒక నిమిషం చదివి ముందుకు వెళ్తాను. 2వ అధ్యాయంలో దానియేలు గారు ప్రార్థన చేస్తారు. ఎట్లనగా, దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగయుగములన్నిటినూ దేవుని నామ స్తుతి నందుని గాక, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానములకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన వద్ద ఉన్నది. సో ఆయన ఇంకా చాలా ఉంటుంది అక్కడ ప్రార్థన, మీరు వెళ్ళినప్పుడు చదువుకోండి. 2వ అధ్యాయంలో ఉంటుంది. అట్లాగే 9వ అధ్యాయంలో కూడా దానియేలు గారి ప్రార్థన ఉంటుంది. మనం ఆ ప్రార్థన చూసి నేర్చుకోవచ్చు, మనం దేవునికి ఎలా ప్రార్థన చేయాలి అనేది. నా 9వ అధ్యాయంలో ఒక క్వశ్చన్ చదువుతాను. 4వ వచనం ఎలా ఉందంటే, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసుకుని ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్యం కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయవాడా అని ఇంకా 18-20 వచనాల వరకు ఉంటుంది మొదటి నుంచి. సో ఆ ప్రార్థన మనం చదువుకున్నప్పుడు తెలుస్తుంది, ఈయన నిజంగా ప్రతి దినము మోకాళ్ళలోనే ప్రార్థన చేస్తున్నాడు, దేవుని జ్ఞానం కలిగి ఉన్నాడు, దేవునితో నడుస్తున్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు అనేది మనకు క్లియర్గా వస్తుంది. సో ఈ 2 ప్రార్థనలకి కాంటెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఆ కళ వచ్చింది కదా, కళ వచ్చి ఎలా కళ తెలీదు, దానికి సారాంశం తెలియదు. అప్పుడు ఈ 2వ అధ్యాయంలో ప్రార్థన చేస్తారు దానియేలు గారు. ప్రార్థన చేసిన మరుక్షణం నెక్స్ట్ వచనం దేవుడు ఆయనకి ఆన్సర్ ఇస్తాడు. అట్లనే 9వ అధ్యాయంలో దానియేలు గారు ప్రార్థన చేసి ముగించిన మరుక్షణం ఒక దూత, దేవుని దగ్గర నుంచి పంపబడిన దూత వచ్చి ఆయన ప్రార్థన ఆలకించాము అని ఆన్సర్ వస్తుంది ఇమీడియట్గా. కాబట్టి దానియేలు గారు నడిచిన రీతిగా మనము కూడా దేవుని జ్ఞానం కలిగి, మనం లోకంలో మనకి దేవుడు ఎంత ఆశీర్వాదం ఇచ్చినా లోకము వైపు చూడకుండా దేవుడి వైపు చూడాలి అనే విషయం మనం గమనించుకోవాలి. ఇప్పుడు పరిసయ్యులు ఉన్నారు కదా, పరిసయ్యులు సద్దుకాయులు అని ఉన్నారు కదా, శాస్త్రులు పరిసయ్యులు. యేసు ప్రభు లోకంలోకి వచ్చినప్పుడు వాళ్ళని ఏమన్నాడంటే, మనుషులకు కనబడ నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు వేషధారులు అని అన్నాడు. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కేవలం ఆదివారం చర్చకు వచ్చి ఏదో వాక్యం చదవాలి కదా అని చదివి టిక్కు పెట్టుకుని అయిపోయింది వాళ్ళతో అని అనుకోకుండా, మనం వారిలాగా ఉండకుండా నిజముగా దేవుని ప్రతిదినము మనం ఆయనతో సన్నిధి చేసి సహవాసం చేసి ఆయన మనతో మాట్లాడేంత వరకు, మనకి రెస్పాన్స్ వచ్చేంత వరకు అక్కడ ఉంటే మనము దేవునిలో ఎదగలము, మనకి నిత్య జీవం కలుగుతుంది. కీర్తనలో ఉంటుంది కదా, కీర్తన 145లో ఉంటుంది, ఏముంటుంది, తనకు మొరపెట్టు వారికి అందరికీ
తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. సో మనకి ఏం కావాలన్నా ఈ లోకంలో మన ధనం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, మన జ్ఞానం మీద ఆధారపడాల్సిన అవసరం అంతకంటే లేదు, మన సౌర్యం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మనకున్న ఆధారం ఒక్కటే, అది యేసు ప్రభు దేవుడు. ఆయన్ని పర్సూ చేసినప్పుడు మనకి ఆ యొక్క నిత్య జీవం అనేది వస్తుంది. చివరిగా లాస్ట్ వాక్యం చదివి నేను ముగిస్తాను. ఇర్మియాలో మొదలు పెట్టుకున్నాం కదా. ఇర్మియా గ్రంథంలోనే 29వ అధ్యాయము 13వ వచనం. మనం దేవుని వెతికినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. 29:13 మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయనడలా మీరు నన్ను కనుగొను. కాబట్టి ఇప్పుడు మనుషుల రీతిగా మనకు ఉన్నప్పుడు ఏంటంటే, ఇదిగో వాళ్ళు ఎవరో తెలుసు, దూరంగా ఉన్నారంటే మనకి ఫిజికల్గా తెలుసు వాళ్ళు ఉన్నారని. దేవుడితో మనకి ఏంటంటే మనం ఫిజికల్గా ఆయన చూడలేము, కానీ మనకున్న నమ్మకము, విశ్వాసము, నిరీక్షణ ఏంటంటే దేవుడు అక్కడ ఉన్నాడు, మనం చూసుకుంటున్నాడు. బట్ ఈ వాక్యంలో ఏముంది? మనం వెతికితే కనుక ఆయన తప్పకుండా కనుగొంటాం అనే విషయం దేవుడు యెర్మయా గారి ద్వారా చెప్తున్నాడు. కాబట్టి అంతటితో నేను ముగిస్తాను. దేవుడికి సమస్త ఘనత ప్రభావం కలుగును గాక. మీరు కూడా మీ యొక్క జీవితంలో దేవుని జ్ఞానం ఏ విధంగా పెంచుకోవాలి, దేవుని కొరకు ఏ విధంగా జీవించాలి, లోకమును విడిచిపెట్టి దేవుని మార్గంలో ఎలా నడవాలి అనే విషయం గ్రహించుకుని ప్రార్థన చేసుకుని అందులో ఎదుగుతారని నమ్మిక ఇస్తూ దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. మనం